హలో ఎవ్రీబడి. నా పేరు బాలకృష్ణ మస్నం. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను జనరేటివ్ ఏఐ ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ని ఎన్రోల్ చేసుకోండి. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి ఎన్రోల్ చేసుకోండి. కోర్స్ డ్యూరేషన్ 45 days, ఫీజ్ 20K. ఈ ఇప్పుడు మార్కెట్లో వినపడుతున్న వెరీ పాపులర్ నేమ్ అనమాట. ఇది నేర్చుకోవటం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, ఎలాంటి జాబ్స్ వస్తాయి, ఎవరు నేర్చుకుంటే ఉపయోగపడుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎల్కేజీ స్టూడెంట్ నుంచి పిహెచ్డి వరకు చదువుకునే వాళ్ళైనా కానీ, పోస్ట్ డాక్టర్లు చేసుకునే వాళ్ళకైనా నేర్చుకోవచ్చు. తర్వాత జనరల్ ఆర్డినరీ డిగ్రీ స్టూడెంట్స్ నుంచి, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ నుంచి, ఈ బీటెక్ ఎంటెక్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ వర్క్లో కానీ, మినీ మేజర్ ప్రాజెక్ట్స్ పీపీటీ ప్రజెంటేషన్లో కానీ, పీపీటీ థీసిస్ రాసుకోవడం కానీ, ఆర్టికల్ రాసుకోవడం కానీ, పబ్లిష్ చేసుకోవడంలో ఉపయోగపడుతుంది. ఎవరైతే రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎవరైతే జనరేటివ్ అనేది నంబర్ 1 కోర్స్. తర్వాత ఇవి ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారంటే జనరేటివ్ ఏఐని ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్లోను, మెడికల్లోను, డిఫెన్స్లో, సాఫ్ట్వేర్లో, తర్వాత ఆటోమేటివ్లో, ఫార్మా, అగ్రికల్చరల్, ఐఓటీస్, సెన్సార్స్ ఎక్కడైనా సరే మనకి ఈ జనరేటివ్ ఏఐని ఉపయోగిస్తుంది అనమాట. అసలు ఈ కోర్స్ ఏమేమి నేర్చుకుంటే మనకి ఈ కోర్సు కంప్లీట్ అవుతుంది అనేది ఫుల్ స్టాక్ డెవలపర్ కింద నేను కోర్సు సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైథాన్ బేసిక్స్ కంపల్సరీ నేర్చుకోవాలి, మెషిన్ లెర్నింగ్ బేసిక్స్ నేర్చుకోవాలి, డీప్ లెర్నింగ్ బేసిక్స్ నేర్చుకోవాలి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ బేసిక్స్ నేర్చుకోవాలి, ట్రాన్స్ఫార్మర్స్ ఆర్కిటెక్చర్ బేసిక్స్ నేర్చుకోవాలి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ బేసిక్స్ స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ బేసిక్స్ నేర్చుకోవాలి, తర్వాత ఫైన్ ట్యూనింగ్ నేర్చుకోవాలి, తర్వాత వెక్టర్ డేటాబేసెస్ గురించి నేర్చుకోవాలి, ఓపెన్ సోర్స్ జనరేటివ్ ఏఐ మోడల్స్ గురించి నేర్చుకోవాలి, క్లోజ్డ్ సోర్స్ జనరేటివ్ ఏఐ మోడల్స్ గురించి నేర్చుకోవాలి, మల్టీ మోడల్ రిట్రీవల్ ఆగ్మెంట్ జనరేషన్స్ అంటే ఏంటి, అసలు రిట్రీవల్ ఆగ్మెంట్ జనరేషన్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద టైప్స్ ఉన్నాయి అనేది నేర్చుకోవాలి, ఫ్రేమ్ వర్క్స్ ఏమి యూజ్ చేస్తున్నారో తెలుసుకోవాలి, ల్యాంగ్ చైన్, ల్యాంగ్ స్మిత్, ల్యాంగ్సర్, ల్యాంగ్ ఫీజ్, ల్యాంగ్ ఫ్లో, లామా ఇండెక్స్, హేష్ ట్యాగ్స్ అనేది ఫ్రేమ్ వర్క్స్ గురించి నేర్చుకోవాలి, ఫాస్ట్ ఏపీఐ అని రెస్ట్ ఏపీఐ టూల్స్ నేర్చుకోవాలి, యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకోవడానికి ఫాస్ట్ ఏపీఐ, స్ట్రీమ్లిట్, చైన్లిట్, తర్వాత హీరోకు క్లాస్ గురించి నేర్చుకోవాలి, తర్వాత గ్రాక్ అనేది ఇన్ఫరెన్స్ టూల్ గురించి నేర్చుకోవాలి, గిట్ హబ్ గురించి నేర్చుకోవాలి, గిట్ అంటే ఏంటిది, గిట్ హబ్, గిట్ ల్యాబ్, బిట్ బకెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, హగ్గింగ్ ఫేస్ ఇంపార్టెన్స్, ఏమేమి ఓపెన్ సోర్స్ మోడల్స్ ఉన్నాయి, ఎక్కడ స్టోర్ అవుతాయి, ఎలా మనం కాల్ చేసుకోవాలి మోడల్ డెవలప్ చేసుకోవడానికి, ఎల్ఎల్ఎం ఆప్స్ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎంఎల్ ఆప్స్ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, సిఏసిడి పైప్లైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డెవాప్స్ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డాకర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, హౌ టు క్రియేట్ డాకర్ ఇమేజ్, హౌ టు పుల్ డాకర్ ఇమేజ్ ఫ్రమ్ ద డాకర్ హబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత క్లౌడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాట్ ఆర్ ద పాపులర్ ట్రెండింగ్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఇన్ ద మార్కెట్, ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ క్లౌడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆన్ ప్రెమిసెస్లో ఎలా డిప్లాయ్మెంట్ చేయాలి, ఆ క్లౌడ్లో ఎలా డిప్లాయ్మెంట్ చేయాలి, అసలు క్లౌడ్ ఫౌండేషన్ మోడల్స్ ఏమున్నాయి అంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవరీ మాడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఇస్తాను, తర్వాత సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ ఇస్తాను, ఈచ్ అండ్ ఎవరీ మాడ్యూల్కి ప్రీవియస్ క్వశ్చన్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాను, ప్రీవియస్ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇస్తాను, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నా వీడియోస్ని అన్ని వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. ఏ టిల్ టు ఎండ్ ఎక్కడ మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఈ కోర్స్ కంటెంట్ నచ్చిందంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నచ్చలేదు అనుకో, నా ప్రొనౌన్సియేషన్ కానీ, నా లాంగ్వేజ్ కానీ, నా వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ నచ్చకపోయినా కానీ డిస్లైక్ చేయండి, కమెంట్ చేయండి. నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు ఉపయోగపడుతుంది అనమాట. అందుకని డిస్లైక్ అని చేయమంటున్నాను. ఇవి ఏంటంటే ఈ ఎండ్ టు ఎండ్ అంటే మనం డేటా తీసుకున్న కాడి నుంచి దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని, లోడ్ చేసుకొని, బిల్డ్ చేసుకొని, కమిట్ చేసుకొని, డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత వాటిని మానిటర్ చేయడానికి డేటా డ్రిఫ్ట్, డేటా క్వాలిటీ, డేటా గవర్నెన్స్, సెక్యూరిటీ, ఫెయిర్నెస్, హాల్యూజినేషన్, బయాస్, తర్వాత డేటా డ్రిఫ్ట్, మోడల్ డ్రిఫ్ట్, అన్నిటినీ మోడల్ మెట్రిసెస్ అన్నిటినీ ఎలా మానిటర్ చేసుకోవాలి, ఏమేమి టూల్స్ వాడతాము, కోబర్నేటిస్, జెన్కిన్స్, గిట్ హబ్ యాక్షన్స్, గిట్ ల్యాబ్, బిట్ బకెట్, డేటా ఫ్యాక్టరీ, అజూర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. దీంతో పాటు లైవ్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ చేయించి, రెజ్యూమ్ ప్రిపేర్ చేయించి, ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంతజియాస్టులు ఉన్నారో వాళ్ళకి
హెల్ప్ఫుల్ విధంగా ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా చెప్తాను అనమాట. అందరికీ ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారికి, అర్బన్ ప్రాంతంలో ఉన్న వారికి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.